మంచిది. ప్రభువుకి స్తుతులు. ఈరోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా మీకు? ప్రపంచ ప్రార్థన దినం. కాబట్టి ఈరోజు ప్రార్థన గురించి కొన్ని మాటలు చెప్తాను. మనం ప్రత్యేకంగా ఈరోజు ప్రపంచమంతటి కూడా అన్ని సంఘాల్లో ప్రార్థన చేస్తారు. అంటే ప్రతి ఆదివారం చేయాలని చేస్తారు, అది వేరు. కానీ ఈరోజు ప్రపంచ ప్రార్థన దినమని ప్రత్యేకంగా గ్రౌండ్ స్టీవెన్ కైనా కేప్ టౌన్లో అక్కడ సౌత్ ఆఫ్రికాలో ప్రత్యేకంగా దేవుడు తనకిచ్చిన ఒక వ్యాపారస్తుడికి ఇచ్చిన దర్శనం, ప్రపంచమంతటి కొరకు ఒక దినం ప్రార్థన చేయాలని చిన్నగా ప్రారంభించాడు. ప్రపంచ ప్రార్థన దినం అనేది అది నేటికి అది జరుగుతుంది. 2007లో ప్రారంభించబడిన ప్రార్థన కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. కనుక ఈ ప్రార్థనలో అందరూ క్రైస్తవ సమాజం అంతటా ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ప్రపంచ దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. కనుక ఈరోజు మనము కూడా ప్రార్థన చేయాలి. విజయనగరం జిల్లాలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రార్థన చేయమని నేను కూడా ఒక మెసేజ్ పెట్టాను. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరపు నుంచి నేను కూడా జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటున్నా కనుక అందరూ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను, ప్రార్థన చేయమని చెప్పి. కనుక ఈరోజు మన చర్చలో 2 నిమిషాలు అన్ని చర్చలో ప్రార్థన చేయమని చెప్పాం, 20 నిమిషాలు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన గురించి కొన్ని మాటలు మీకు వివరించిన తర్వాత అప్పుడు మనమందరం కూడా ప్రత్యేకంగా మన దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత మధ్యలో మీకు ప్రార్థన అంశములు ఇవ్వబడతాయి, అప్పుడు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎంతమందికి అర్థమని చెప్పిన విషయాలు అర్థమైందా? అర్థమైతే చేతులపై ఇది గడి స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గడి చెప్పండి. జపనీయ గ్రంథములో అంటాడు, దాని చుట్టూ నేను, అనగా యెరూషలేము మందిరము చుట్టూ నేను అగ్ని ప్రకారంగా ఉంటున్నాడు దేవుడు. అంటే మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకి ఎలా ఉంటుంది? ప్రాకారంగా ఉంటుంది. మన చుట్టూ కంచి వేయి ప్రభు అంటాం చూసారా? ఆ కంచి ఆయన వేయడం కాదు, మనమే కంచి వేసుకోవాలి. ఎవరేళ్ళు కంచి? మనమే ఆ కంచి వేసుకోవాలి. మన బిడ్డల చుట్టూ, మన మందిరము చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన ఇంటి చుట్టూ మనమే కంచి చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రాకారముగా ఉంటుంది. ప్రార్థన ఏం చేస్తుంది? మనకి జీవితంలో ఒక ప్రాధాన్యం. ప్రేయర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రార్థన అనేది చాలా ప్రయారిటీ కలిగినది. తర్వాత ప్రార్థన లేనిదే పరాజయం. ఒకవేళ మన జీవితంలో ప్రార్థన లేకపోతే, మన ఇళ్ళల్లో ప్రార్థన లేకపోతే, మన కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే మనకు ఎదురయ్యేది ఏంటంటే పరాజయం, ఓటమి, ఓడిపోతాం. అర్థమైందా? ప్రార్థన చేయకుండా మనం పాట పాడుకొని ఓడిపోనయ్యా నా పక్షముండగా, నేను కృంగిపోనయ్యా నువ్వు నాతో ఉండగా అని నువ్వు పాట పాడుకున్నా నువ్వు ఓడిపోతావు. అర్థమైందా? ప్రార్థన చేయకుండా ఇంటిలో నోటంట ప్రార్థన రాకుండా ఊరు కబుర్లని నోటంట బూర్లు పుట్టలాగా ఉండేస్తావు. ఊరు కబుర్లని నోటంట మాటలు వచ్చేస్తాయి. కానీ నోటంట ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం రాదు. 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది ప్రభువు నమ్ముకొని, ఇప్పటికి నోటంట ప్రార్థన చేయడము రాదు. నోటంట ప్రార్థన చేయడం స్వరమిప్పలేరు, సిగ్గుపడతారు, ఏదో షై ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఊరు కబుర్లు చెప్పడానికి మాత్రం పెద్ద నోరు వచ్చేది. ఆ నోరు పక్కన పెట్టి ఈ ప్రార్థనకి ప్రయారిటీ ఇస్తే జీవితంలో ఓటమి ఉండదు. స్తోత్రం చెప్పండి. జీవితంలో ఏముండదు. నువ్వేమో చేస్తున్నాను ఆ విజయాన్ని పొందుకుంటావు. పరాజయం ఎందుకు వస్తుందంటే ఆ ఓటమి పాలవకుండా. మన పాటలు ఎన్నైనా ఉన్నాయి. ప్రభు నా పక్షంగా ఉండవాడని,
పాడుకుంటాం, పాట వింటున్నప్పుడు మనం ఎంతో ధైర్యం తెచ్చుకుని బాగుంటుంది. కానీ మనం ప్రార్థన చేయకపోతే విజయం రాదు. ప్రార్థన చేయకపోతే విజయం రాదు. అందుచేతనే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యం. దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నామో దాని ప్రార్థన నాటుతున్నావు కదా, దాన్ని ఎవడు తొలగించలేడు, పెళ్ళగించలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అప్రూట్ అవుట్, దాన్ని తొలగించడానికి అది చాలా కష్టం. ఓకే, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యం. ప్రార్థనలో పోరాడితే నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో నువ్వు కార్యము చేప్రభాని నువ్వు ప్రార్థనలో పోరాడితే ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. ఎంతమంది నమ్మకం తప్ప ఎంతమంది రెడీగా ఉన్నారు పోరాడడానికి? ఎంతమంది కాదని చెప్పిన మాట, ఎంతమందికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పోరాడడానికి? ఎవరితోటి? మీ పక్కింటి వాళ్ళతోటి, ఎదురుతోటి, ఇరుగు పొరుగులతోటి. ఎవరితో పోరాడడం కాదు, మనము పోరాడునది ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. అది ఎక్కడ జరుగుతుంది? ప్రార్థనలోనే పోరాడాలి. ప్రార్థనలో పోరాడితే పొందకపోవుట అసాధ్యం. అంచేతనే ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ప్రార్థన సమస్తాన్ని సాధ్యపరుస్తుంది. మరొక అంటాడు ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటాడు. ప్రార్థన పరిస్థితులే మార్చేస్తుంది. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి పొందుకుంటాం. ఎక్కువ తింటే ఏమవుతుంది? ఎక్కువ బలం వస్తుంది. తక్కువ తింటే తక్కువ బలం వస్తుంది. అసలు తినకపోతే చచ్చిపోతాం. అంతే కదా. అంచేత రోజుకి 3 పూటలు తినేస్తాం. అది చాలుగా మధ్య మధ్యలో ఏదో తాగుతాం. దానికి స్నాక్స్ అని పేరు, డ్రింక్స్ అని పేరు పెట్టుకొని మధ్య మధ్యలో ఏదో తింటూ ఉంటాం. ఎందుకు? ఈ దేహాన్ని పెంచడానికి, ఈ దేహాన్ని నిలబెట్టుకోవడానికి. లోన అంతరంగ పురుషుడు ఉన్నాడు. అంతరంగ పురుషుని నిలబెట్టడానికి మనం ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థనలో పాకులాడుట పతనమవుటకు అసాధ్యం. నువ్వు ప్రార్థన పాకులాడితే నువ్వు పతనం అవ్వవు. నీ కుటుంబం పతనం అవ్వదు, నీ బిడ్డలు పతనం అవ్వరు, నువ్వు చేసే పని పతనం అవ్వదు. దేవుడు దాన్ని సక్సెస్ చేస్తాడు. ప్రార్థన పాకులాడాలి. పాకులాడడం అంటే ఏంటి? ప్రభువా నాయనని బ్రతిమలాడ, బిసీజింగ్ గాడ్, దేవుని బ్రతిమలాడుకొని ప్రార్థన చేయాలి. మరొక మాట, ప్రార్థనలో ఈ పదం చాలా బాగుంది. ప్రార్థనలో పదునైనది పని చెయ్యుట, ఏముంది అక్కడ? పని చెయ్యకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదును పెడితే ఆ ప్రార్థన పని చేయకపోవుట అసాధ్యం. దేని నిమిత్తమైతే మనం ప్రార్థన చేస్తామో అది ఖచ్చితంగా దేవుడు సాధ్యపరుస్తాడు. అందుచేతనే ప్రార్థనలో పదును పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అమ్మాయి చిన్నపిల్ల ప్రార్థన చేసిందంట, వాక్యం విని, సండే స్కూల్ పిల్ల. నాలాంటి పాస్టర్ వాక్యం చెప్తుంటే యేసుప్రభు వారు చెప్పారు కదా, నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం ప్రార్థన చేస్తే ఈ కొండెల్లి సముద్రంలో పడముంటే పడిపోద్దని ప్రభువు చెప్పాడు కదా. ఆ మాట ప్రసంగం చేస్తే ఒక చిన్న అమ్మాయి అది బుర్రలో పెట్టుకుని రోజు ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, మా ఇంటి ఎదురుగా ఈ కొండ ఉండిపోయింది నాయన, ఈ కొండ తీసేయనాయనని ప్రార్థన చేస్తుందంట. అది ఎన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? రోజు ఆ పిల్లల ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న చూసి వింటూ నవ్వుతూ ఉన్నారట. ఏంటిది, కొండనే తీసేయమంటుంది దేవుణ్ణి అని చెప్పేసాను నేను. అర్థమైందా? సాధ్యమా అసాధ్యమా? ఆ పిల్లల ప్రార్థన చేయగా ఒక దినాన్ని, ఒక సమయం రానే వచ్చింది. ఆ పిల్లల ప్రార్థన చేస్తూనే ఉందట. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ రూట్లో ఆ కొండను తీసేసి ఆ రూట్ అంతా కూడా మార్చి రోడ్డు వేయవలసిన పరిస్థితి ఏర్పడిందంట. ఆ రోడ్డు వేస్తున్న సమయంలో ఆ కొండంతని తొలగించారట మొత్తం.
ఇప్పుడు ఎవరు ప్రార్థన ఆలకించారు? చిన్నపిల్ల ప్రార్థన ఆలకించలేదా? అప్పుడు ఆ తల్లిదండ్రులు అనుకున్నారట, ఏమే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, దాని ప్రార్థన ఆలకించాడు, చిన్నదాని ప్రార్థన అన్నారట. ఎవరి ప్రార్థన? వీళ్ళ అమ్మ బాబుకి విశ్వాసం లేదు తల్లిదండ్రులకి. ఎవరికి ఉంది? సండే స్కూల్ పిల్లకి, చిన్న పిల్లకి విశ్వాసం ఉంది. చిన్న పిల్లలు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించాడు. అద్భుతముగా దేవుడు చేస్తున్న పని అంటే ఆ కొండనే తొలగించేశాడు. అంటే ఇక్కడ అంటాడు, ప్రార్థనలో పదును పెడితే ఆ పని చేయకది మానదు. అందుచేతనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. మోషే అమాలేకులకును ఇశ్రాయేలుకును యుద్ధము జరుగుతున్నప్పుడు ఆ అమాలేకులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఓడిస్తే అప్పుడు యెహోషువ కాలేబులు వారు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయాలప్పటికి వృద్ధుడైపోయాడు. మోషే ప్రార్థన చేయాలని అంటే, అయ్యా నా దగ్గర ఓపిక లేదు, చేతులెత్తే ఓపిక లేదు అన్నాడు మోషే. ఆవిడ ఊరు అహరోను కలిసి ఇద్దరు కలిసి ఒక రాయి తెచ్చి కుర్చీలాగా పెట్టి ఆ మోషే అయ్యగా దాని మీద కూర్చోబెట్టి ఈ కుడివైపున ఒకరు ఎడవైపు ఒకరు ఉండి 2 చేతులు పట్టుకుని పైకెత్తి అలా చేతులు పట్టుకుంటే మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఈడ ప్రార్థన మోషే కూడా ప్రార్థన చేస్తుంటే యెహోషువ ఆ అమాలేకుల మీద యుద్ధానికి పోయాడు. యుద్ధములో ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీలు గెలిచారు. అంటే ఎవరు చేసిన ప్రార్థన? చేతులు పైకెత్తి మోసి చేసిన ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ప్రతిబలం ఉంది, ప్రార్థనలో బలం ఉంది. ఇప్పుడు చదవబడిన కీర్తన భాగం 138 కీర్తనలో 3వ వచనం రాయబడింది, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితి. చూసారా, నేను ప్రార్థన చేసిన దినమున, నేను నీకు మొరపెట్టిన దినమున నువ్వు నాకేమించమంటున్నాడు? నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి. And I cried unto you, you answered me. నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చావు, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ప్రార్థన ఏం చేసింది? ఇప్పుడు అక్కడ చెప్పండి కదా, కీర్తన ఇప్పుడు చదివాం కదా. ప్రార్థన ఏం చేస్తుంది? మనిషికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. మనకు వచ్చే సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, లేదా కుటుంబ పరిస్థితులు, లేదా కోర్టు సమస్యలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ ఏమవుతాయంటే మనల్ని కృంగతీసేస్తున్నప్పుడు మనం కనుక కొంతసేపు గంట 2 గంటల ప్రాంతాలు ఉన్నాం అనుకోండి, గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంది. అందుచేత మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన ద్వారా దేవుడు శత్రువుల మీద మనకు విజయాన్ని ఇస్తాడు. అందుచేతనే దేవుని సన్నిధిలో 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోనుతో దేవుడు చెప్పుచున్న మాట అక్కడ మనకు కనబడుతుంది. చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఆడు కొన్ని మాటలు మనం గమనించండి. నా పేరు పెట్టబడిన నా జనులు. చెప్పండి, ఎవరట్ట వీళ్ళందరని? మనం అందరం ఎవరు? చెప్పండి గట్టిగా. మనకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? చెప్పండి రా. దేవుని బిడ్డలు. ఎవరు పెట్టారో పేరు? అన్యులు పెట్టారు కదా. దేవుని బిడ్డలను అన్యులు పెట్టారు మనకి. మనం దేవుని బిడ్డ అన్న సంగతి వారికి తెలుసు. అంచేత వారు ఏ ప్రసాదం తీసుకొస్తే మీరు దేవుని బిడ్డలే కదా, మీరు తినరు కదా అంటారు. అంటే వారు ఎవరి బిడ్డలు? వారు దెయ్యం బిడ్డలని వారు ఒప్పుకుంటున్నారు. దెయ్యం బిడ్డలు గొప్పరా లేకపోతే దేవుని బిడ్డలు గొప్ప? దేవుని బిడ్డలే గొప్ప. ఇప్పుడు మనం గొప్పవారమా కదా?
నిమ్మతంగా చెప్తున్నారు. గొప్పవారంటే చేతులపై గడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలము గనుక మనమే గొప్పవారం. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడి కాగల జనులు ధన్యులు. వీఆర్ ది బ్లెస్డ్ పీపుల్. మనమే ధన్యులం. కాబట్టి దేవుని యొక్క సంధానంలో అన్య జనులు అంటారు, దేవుని బిడ్డలను మనకి పేరు పెట్టారు. ప్రభు అంటాడు ఇక్కడ, ఈ మై పీపుల్ హూ ఆర్ కాల్డ్ ఇన్ మై నేమ్, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరికి ఇప్పుడు మనమందరం ఎవరికి చెప్తున్నాడండి ఈ వాక్యము? దేవుని బిడ్డలైన మనకు చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. ఎవరు ఏం చేయాలట? మొట్టమొదటి పరిస్థితి, మొట్టమొదటి గుణలక్షణం దేవుని బిడ్డలుగా మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే తమ్మును తాము తగ్గించుకొని అనే మాట రాశాడు. అంటే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్న వారందరూ తమ్మును తాము తగ్గించుకుంటారో, అంటే వారికున్న డబ్బును కానీ, వారికున్న మేడమిద్దలు కానీ, బంగారము కానీ, హోదాను కానీ, ఉద్యోగమును కానీ, కులాన్ని కానీ, బలమును కానీ ఇవన్నీ చూడుకొనిగా, ఆస్తి సంపాదనని చూడుకొనిగా తమ్మును తాము తగ్గించుకొని వారు. దేవుని బిడ్డలు అంటే ఎలా ఉండాలి చెప్పినప్పుడు? చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకొని అంటే నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు, నీకు నువ్వు తగ్గించుకొని నెంబర్ 1. రెండోది ఏం చేయాలి? తగ్గించుకొని రెండోదిగా ప్రార్థన చేయాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయమని వాక్యములు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? తగ్గించుకొని. ఇంకా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడే ప్రార్థన చేస్తాం, మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్. ఇక్కడే ఉన్నారు కానీ ఎక్కడెక్కడో తిరుగుతాయి మనసులో. చర్చిలోనే ఉంటారు, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. చర్చిలోనే ఉంటుంది దేహం, మనసు ఎంత ఎక్కడ తిరుగుతుంది? ఇంటి చుట్టూ పోయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనకి, పనుల చుట్టూని. సో దేవుని సన్నిధికి వచ్చిన వారు పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో ప్రభు యొక్క నామమును గణపరచాలి. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుని హెచ్చించాలి, ఆయన యొక్క నామమును గణపరచాలి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ మనస్సు అంతా కూడా ఒకటై ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ప్రార్థన చేస్తూ మనసు ఎక్కడో పెడుతూ ఉంటుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరేం చేయమన్నాడు? అటెన్షన్. ఏం చెప్పండి అది గట్టిగా? నువ్వు అటెన్షన్లో లేకపోతే నీకు ఎప్పుడు టెన్షనే. నువ్వు అటెన్షన్ లేదనుకో, నీకు అటెన్షన్ అంటే ఏంటి చెప్పండి? స్కూల్ పిల్లలకి 2 నేర్పిస్తారు. ఏంటి అవి? అబ్బా ఎంత బాగా చెప్పారు స్పీడ్ కానీ. అటెన్షన్, స్టాండర్డ్ ఎటీస్ అంటే ఏంటి? ఎలా చేస్తారు అవి? అటెన్షన్ అంటే ఏంటి? ఇలాగా అటెన్షన్ అంటే ఎలాగా కదా? అంటే కాల్ దగ్గర పెట్టుకొని, చేతుల దగ్గర పెట్టుకొని నిలబడ్డం. అంటే డిసిప్లిన్, స్టాండ్ ప్రాపర్లీ యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా? కరెక్ట్గా ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో మనం అటెన్షన్లో లేవనుకోండి. అటెన్షన్ అంటే ఆయనతో కనెక్షన్ లేకపోతే, ఆయనతో సంబంధం లేకపోతే, ఆయనతో ఆరాధించకపోతే, ఆయన కొరకు పాటలు పాడకపోతే, ఆయన సన్నిధిలో మొరపెట్టకపోతే, మనకు అటెన్షన్ లేకపోతే ఏమవుతుందంటే మిగిలేదంతా టెన్షనే తప్ప అటెన్షన్ ఉండదు. అటెండ్కి టెన్షన్కి మధ్యలో ఏముంది? అంతే ప్రార్థన. స్తోత్రం చెప్పండి. నీ టెన్షన్ పోవాలంటే నువ్వు అటెన్షన్లోకి వచ్చేయాల. స్తోత్రం చెప్పి గట్టిగా. నీ టెన్షన్ పోవాలంటే ఎందులోకి రావాలి? అటెన్షన్లోకి వచ్చాయి. యాస్ ఇట్ ఈస్. మళ్ళీ యాస్ ఇట్ ఈస్కి ప్రార్థనలోకి వచ్చాయి, విశ్వాసాలకు వచ్చాయి, భక్తులకు వచ్చాయి,
ఆరాధనకు వచ్చాయి. స్టాండర్డ్ ఈజ్ అంటే అదే. అదేందా? నువ్వు తిరిగి మళ్ళీ ఆయన సన్నిధికి రావాలి. అటెన్షన్కి వస్తే నీకే టెన్షన్ ఉండదు. స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. కాదు ఇంకో పదం ఉంది ఇక్కడ. ప్రార్థన చేసి ఏం చేయమన్నాడు? నన్ను వెతకండి. సీక్ అంటున్నాడు, వెతుకు, నన్ను వెతకని అంటున్నాడు. వెతకుడు మీకు దొరుకును, తట్టుడి తీయబడును కదా. వెతుకువానికి దొరుకును అంటున్నాడు. నన్ను వెతకండి. దేని మధ్య దాన్ని వెతకండి, దేవుని చుట్టూ తిరగండి, నన్ను వెతకండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నన్ను వెతకండి, నాకు మొరపెట్టండి. ఆదిగా చేస్తే ఒకటి, హంబుల్ యువర్ సెల్ఫ్, దెన్ ప్రే, దెన్ సీక్. నన్ను నా ఎదురు తగ్గించుకో, ప్రార్థన చేయి, నన్ను వెతుకు. ఈ మూడు చేసి ఇంకేం చేయమంటున్నాడు? చెడు మార్గాన్ని విడిచిపెట్టు. దేవుని చెందుకే వచ్చాను, వెతుకుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే చాలదు. లీవ్ యువర్ వికెడ్నెస్, నీ చెడుతనము విడిచిపెట్టు అంటున్నాడు. ఏ విడిచిపెట్టాలంటే మనకు చెప్పేది వాక్యం, చెడు మార్గములను విడిచిపెట్టమంటున్నాడు. చెడు క్రియలు, చెడు పాపము, ఈ పాపనంతా కూడా విడిచిపెట్టాలి. చెడ్డ క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. చెడు మార్గం విడిచిపెడితే అప్పుడు ఏం చేస్తారట? ఎన్ని చేయమని చెప్పాడు దేవుడు? ఒకటి, తగ్గించుకో. రెండోది, ప్రార్థన చేయి. మూడోది, వెతుకు. నాలుగోది, చెడు మార్గములు విడిచిపెట్టు. చెడు సహవాసాలు విడిచిపెట్టు. చెడు మాటలు, చెడు స్నేహము విడిచిపెట్టు. ఈ నాలుగు విడిచిపెడితే, చెప్పిన ఈ నాలుగు విషయాలు చేస్తే, నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతికి నువ్వు పాపములు విడిచిపెడితే, చెడు మార్గం విడిచిపెడితే ప్రభు అంటున్నాడు, అండ్ దెన్ ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్స్ ఫ్రమ్ హెవెన్. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, ఈ ప్రార్థన వింటాను. ఎప్పుడు వింటాడు దేవుడు? మనము తగ్గించుకున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వెతికినప్పుడు, చెడు మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు. అంటే అక్కడ ఏంటి తెలుసా? పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ రిక్వైర్స్ ఆల్వేస్ హోలీనెస్. పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు మన యుద్ధ నుండి. చెడు మార్గం విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, లివ్ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము జీవించు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ జీవితం జీవించాలి? పరిశుద్ధమైన జీవితం. అందుచేత ఆ పరిశుద్ధత మనలోకి రావాలంటే చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఇంకేమంటాడు తెలుసా? వారి పాపమును క్షమిస్తాను. ఒకటి, ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్స్. ఓకే, నేను నీ ప్రార్థన వింటాను, నీ పాపాలు క్షమిస్తాను. మూడోది, నీ దేశమును స్వస్థపరుస్తాను. చెప్పండి ఈ మాట గట్టిగా అందరూ. నీ దేశమును స్వస్థపరుస్తాను. వారి దేశమును స్వస్థపరుస్తాను ప్రభు చెప్పాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేశమును స్వస్థపరుస్తానని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేశమును స్వస్థపరుస్తానని దేశంలో ఎవరు ఉన్నారు? మనం ఉన్నాం. మన ఇల్లు ఉంది, మన పిల్లలు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన కుటుంబం ఉంది, నువ్వు ఉన్నావు, నేనున్నాను. అదే దేశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దేశం ఎలా బాగుపడాలి? ఈ దేశము ఎలాగ స్వస్థపడాలి అంటే, ఒకటి ఫిజికల్ హీలింగ్. దేశము స్వస్థత పొందడానికి శారీరకమైన లేదా భౌతికమైన స్వస్థత కావాలి దేశానికి. ఏ స్వస్థత చెప్పండి? శారీరకమైన లేక భౌతికమైన స్వస్థత. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే ఏ స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం? నా రోగం తీయనైనా, నా ముడికి నొప్పి తీయనైనా, నా నడుము నొప్పి తీయనైనా, నా తలనొప్పి తీయనైనా అని ఈ దీనికోసమే, రోగం కోసమే ప్రార్థన చేస్తాం. దీన్ని ఫిజికల్ హీలింగ్ అంటారు, భౌతికపరమైన స్వస్థత.
లేదా శారీరక సంబంధమైన స్వస్థత. అది దేవుడు మనకు కలుగు చేస్తానంటున్నాడు. వారి దేశమును స్వస్థపరుస్తుందంటే అన్ని విధాలుగా ఆయన స్వస్థపరుస్తాడు. ఒకటి, ఈ విల్ హీల్ యూ ఫిజికలీ, శారీరకంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నేటి క్రైస్తవ సమాజంలో అనేకులు ఉన్నారు. భారతదేశం అంతా మాత్రమే కాదు, ప్రపంచమంతా అనేకులు క్రైస్తవులు ఉన్నారు. యేసును వెంబడిస్తున్నారంటే ఆయన ప్రజలకు అనుగ్రహించిన శారీరక స్వస్థతను బట్టి. ఆమె చెప్పలేదు మీరు? రోగాలతో ఉన్నారట ఇక్కడ. ఎంతమంది బాగుపడరు యేసు బాబు దగ్గరికి వచ్చి? మరి ఏమి నెమ్మదిగా చెప్తున్నారు? గడిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి శారీరక స్వస్థత ఉంది. నెంబర్ 2, సైకాలజికల్ ఆర్ మెంటల్ హీలింగ్. మెంటల్ హీలింగ్ అంటే ఏంటి? మానసిక స్వస్థత. స్తోత్రం చెప్పండి. వీడికి మెంట్లా అంటారు ఒక్కొక్కసారి, దీనికి మెంట్లా అంటారు. మెంటల్ అంటే మెంటలే. ఆ మెంటలకు కూడా హీలింగ్ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ మెంటలకు కూడా స్వస్థత ఉంది, మానసికమైన స్వస్థత. ఏ స్వస్థత? మానసికమైన స్వస్థత ఉంది. అంటే నీ మైండ్ గజిబిజి అవుతూ ఉంటుంది, నీ మైండ్ చంచలమైన మనసు కలిగి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు, స్థిరము ఉండదు. ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడుతూ ఉంటావు, స్టెబిలిటీ ఉండదు. అర్థమైందా? అటువంటి వ్యక్తులకు చూడండి, మానసికమైన స్వస్థతను దేవుడు ఇస్తాడు. నీ కుటుంబంలో సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేదా శరీర రోగాలను బట్టి, లేదా ఇరుగుపొరుగు వారి సమస్యను బట్టో, somehow you may be struggling mentally. మానసికంగా నువ్వు బాధపడుతున్నావు. దాన్నే మనం సింపుల్ భాషలో ఏం చెప్తామంటే, ఇంట్లో మనశ్శాంతి లేదండి, మనసుకు శాంతే లేదని చెప్తామో అదే మెంటల్ సిక్నెస్. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనశ్శాంతి లేదంటామో అదే మానసిక రోగం. ఆ మానసిక రోగానికి యేసయ్య దగ్గర స్వస్థత ఉంది. హల్లెలూయా. స్వస్థపరచువాడు ఆయన. శారీరక స్వస్థత ఇస్తాడు. రెండవది మానసిక స్వస్థత. మూడవది ఏంటంటే ఇమోషనల్ హీలింగ్, భావోద్రేకపరమైనటువంటి స్వస్థత. ఏ స్వస్థత చెప్పండి? ఇప్పుడు నేను అడుగుతానని త్వరగా చెప్పాలి మీరు. ఒకటేంటి? శారీరక స్వస్థత. రెండోది మానసిక స్వస్థత. మూడోది భావోద్రేకపరమైన స్వస్థత, ఇమోషనల్ హీలింగ్. ఇమోషనల్ హీలింగ్ అంటే ఏంటి చెప్పండి? ఎవరైనా నిన్నేమని అన్నారు అనుకో, పలానా ఆవిడ నీకోసం ఇలాగ అంది అన్నది అనుకో, ఇమీడియట్గా ఏమవుతావు నువ్వు? అది ఎలాగంటాదా, ఆడు ఎలాగంటాడా, దాని సంగతి చెప్తానని మొదలెడతావు. ఇదే ఇమోషనల్ సిక్నెస్ అంటే. అర్థమైందా? ఉద్రేకం, రియాక్ట్ అయిపోతావు ఇమీడియట్లీగా. రియాక్టివ్, ప్రొయాక్టివ్ అనే పదాలు ఉన్నాయి ఇంగ్లీషులో. ఎవరైనా ఏది అన్నారనుకోండి, ఇమోషనల్గా నువ్వు ఫీల్ అవుతావే, ఉద్రేకం వెంటనే కోపపడిపోతావు. ఆ కోపములో ఎవరిని తిట్టేస్తావు నీకే తెలీదు. ఎదురుగా కూతురు వచ్చినా అయిపోద్ది రౌండు, కొడుకు వచ్చినా అయిపోద్ది, కోడలు వచ్చినా అయిపోద్ది, పక్కింటి అమ్మ వచ్చినా అయిపోద్ది, చుట్టాలు వచ్చినా అయిపోద్ది. ఎందుకు? యువర్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆల్ ది ర్యాంపేజ్, యాంగ్రీ, కోపముతో బుర్ర నిండిపోయింది. సో ఆ స్పీడు, ఇరిటేషన్ అనమాట, చిరాకు, వాళ్ళ మీద చిరాకు పడతావు, ఉద్రేక ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఆ ఉద్రేక ఫీలింగ్స్ అని ఎప్పుడైతే వస్తాయో వెంటనే నువ్వు అందరి మీద కోపపడతావు. సో దీన్ని రియాక్టివ్ అంటారు. సడన్గా వెంటనే అది ఇలాగంటదని. అదే ప్రొయాక్టివ్ మైండ్ ఉందనుకోండి. ప్రొయాక్టివ్ మైండ్ అంటే ఆమె అలాగందా, ఆయన అలాగన్నాడా, ఓకే, ఒకవేళ నేనేమైనా పొరపాటున ఎక్కడైనా మాట్లాడినేమో, నా నోరు ఎక్కడైనా జారిందేమో, నేను ఎప్పుడైనా వాడిని ఏమైనా గాయపరిచానేమని నీకు నువ్వే పరిశీలన చేసుకుంటావు. ఇది ప్రొయాక్టివ్ మైండ్. ఈ మైండ్స్ ఎప్పుడైతే నీలో ఉందో, నిన్ను నీవు సరి చేసుకుంటావో అది ప్రొయాక్టివ్ మైండ్. అది నేనేం చేస్తుందంటే నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. కయ్యాలికి పోనీయదు, దెయ్యాలతో తిరగనీయదు. అర్థమైందా? దెబ్బలాడికి పోనీయదు. రియాక్టివ్ మైండ్ ఇమీడియట్గా కలహాలకి దారి తీస్తుంది. ప్రొయాక్టివ్ మైండ్ ఏం చేస్తుందంటే
కలహం వచ్చే ప్రయత్నంలో, జగడం వచ్చే ప్రయత్నంలో ఉంటుండగా ఆ సమయంలో జగడం రాకుండా, కలహము రాకుండా నీకు నువ్వు దాన్ని ఆఫ్ చేసేస్తావు. అది ప్రొయాక్టివ్ మైండ్. దాన్ని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. సెల్ఫ్ కంట్రోల్ అనే అర్థం ఏంటి? కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. అంటే నీ సెల్ఫ్ అంటే నిన్ను నీవే, నీ యొక్క ఆలోచనలు, నీ మాటలు నీకు నువ్వు అదుపు చేసుకోవాలి. అదేందా? దీన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. గల్తీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలాలలో లాస్ట్ది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. దాన్ని తెలుగులో ఆశ నిగ్రహం రాయబడింది. అదేందా? అంటే నిన్ను నీవు నిగ్రహించుకోవడం, నిన్ను నీవు అదుపులోకి తెచ్చుకోవడం, నీ ఉద్రేకాన్ని నీవు కంట్రోల్ తెచ్చుకోవడం, అదనమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్ వీ కంట్రోల్ అదర్స్. హలో, ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్ వీ కంట్రోల్ అదర్స్. మనకి మనం కంట్రోల్ చేసుకునే బదులు మన ఇతరులు కంట్రోల్ చేయడానికి చూస్తాం. ఎప్పుడు కూడా మనం కంట్రోల్ అవ్వం. కాబట్టి ఇమోషనల్గా అలాగునే ఆ మనిషికి దేవుడు ఏమిస్తానంటే స్వస్థతనిస్తాను. దాన్ని భావోద్రేకపరమైన స్వస్థతను దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మరొక స్వస్థత ఏంటంటే స్పిరిచువల్ హీలింగ్. ఏ హీలింగ్ అది? స్పిరిచువల్ హీలింగ్ అంటే ఆత్మీయ స్వస్థత. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టి. ఏంటిది? ఆత్మీయ స్వస్థత. అన్ని స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ప్రభువా నా రోగాన్ని తగ్గించని ప్రార్థన చేద్దాం. వాస్తవానికి ప్రభువా నాలో కోపిస్తున్నాను, కోపం తగ్గించినైనా అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడు మారు మనసు వచ్చినప్పుడు. అదిందా? ప్రభువా నాకు కోపం తగ్గించని ప్రార్థన చేస్తాం, నాలో ఉద్రేకం తగ్గించని ప్రార్థన చేస్తాం. కానీ కరెక్ట్గా చెప్పండి, ఎవరైనా నాకు ఆత్మీయ స్వస్థత కలుగుచే ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసిరా? ఆత్మీయ స్వస్థత కావాలి. దేశంలో శారీరక స్వస్థత మాత్రమే కాదు, భౌతికపరమైన స్వస్థత మాత్రమే కాదు, లేదా మానసికమైన స్వస్థత మాత్రమే కాదు, భావోద్రేకపరమైన స్వస్థత మాత్రమే కాదంటే దేశంలో గొడవలు, సమస్యలు, కుటుంబాల్లో దెబ్బలాట్లేని జరగకుండా ఉండేదే భావోద్రేకపరమైన స్వస్థత. అర్థమైందా? సమస్యలు రాకుండా ఉండేది భావోద్రేకపరమైన స్వస్థత. ఇప్పుడు స్పిరిచువల్ హీలింగ్ అంటే ఆత్మీయ స్వస్థత. ఆత్మీయంగా నీవు ప్రభువా నేను ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా పాపంలో పడిపోతున్నాను, నా చూపుల ద్వారా, నా మాట ద్వారా, నా క్రియల ద్వారా నేను పడిపోతున్నాను, నన్ను క్షమించి నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తావే, అది ఆత్మీయ స్వస్థత. ఆ ఆత్మీయ స్వస్థత నుండి కూడా దేవుడు నీకు ఆ ఆత్మీయ స్వస్థత నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే అటువంటి ఆత్మీయంగా పాపలు పడిపోతున్నప్పుడు, ఆ పాపలు పడిపోతున్న మనల్ని లేవనెత్తి తిరిగి రక్షించడానికి యేసయ్య సమర్థుడు. మీకు ఆత్మీయంగా అవి హీల్ యూ ద బ్రోకెన్ స్పిరిట్ అంటున్నాడు. మీకు ఆ యొక్క విరిగిపోయిన పాడైపోయిన మీ మనస్సులను, ఆత్మలను, విరిగి నలిగిన మనసును మీకు మళ్ళీ తిరిగి ఇచ్చి బాగు చేస్తాను. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి ఆత్మీయ స్వస్థతను ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. దావీదు తన బెత్షెబాతో పాపం చేస్తున్నప్పుడు తన పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగు అంటాడు, నాలో పరిశుద్ధాత్మను తీసివేద్దంటాడు, నన్ను మరలా నాలో నూతనమైన మనసు మరలా నాకు దయచే అంటాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా కలుగుచే అంటాడు, నన్ను తిరిగి మరలా నాలో పరిశుద్ధతను తీసివేయకంటాడు. అంటే దావీదు ఏమి చేస్తున్నాడంటే హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ స్పిరిచువల్ హీలింగ్, ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పిన గట్టిగా. కాబట్టి మన ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం మానేస్తావు, ప్రార్థన చల్లారిపోయావు, అలా పొడికిన మంచం మీద సోమరి ఉదక మీద తిరిగాడిన రీతికి ఉదక మీద తలుపు తిరిగాడిన రీతికి సోమరి తన పడక మీద తిరిగాడిన సామెతల గ్రంథంలో వాక్యాలు రాస్తాడు. ఉదక మీద ఏం చేస్తాడు? తలుపు ఇట్టటు తిరుగుతూ ఉంటుందట. ఉదకంటే తెలుసా మీకు? తెలీదా? తెలుసు. ఇలాగ ఇనుప ఉంటుంది కదా, దానికి ఇలా తగిలిస్తారు తలుపులు. ఇప్పుడంటే బద్దులు వచ్చి దిగ్గొడుతున్నారు. కానీ పూర్వం ఏమున్నాయి? ఇదిగో మన దగ్గర ఉంది, చూసుకొని కావచ్చు ఉంటాయి, మన దగ్గర ఉన్నాయి ఉదకలు. ఆ ఉదకల మీద తిరుగుతూ ఉంటుంది తలుపు ఇట్టట్టిండి.
అదేందా అది మనం ఎన్నిసార్లు తిప్పుతా అన్నిసార్లు ఇలా తిరిగితే అది అటు కదలతో ఇటు ఒక్క ఇంచు కూడా బయటికి వెళ్ళలేదు. అది అక్కడే తిరుగుతాడు. సోమరట ఉదక మీద తలుపు తిరుగాడు రీతిగా సోమరి తన పడక మీద ఇటు అటు తిరుగాడుతూనే ఉంటాడట. కాబట్టి సోమరితనంగా ఉంటే ఆశీర్వాదం రాదు. చురుకుగా ఉండేవారు భాగ్యవంతులను బైబిల్ చెబుతుంది. చురుకుగా ఉన్న వారికి ఆశీర్వాదం వస్తుంది. చురుకుగా పనిచేయ వారి వర్ధిల్లుతారని బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవునికి సంతానంలో ఏమంటుందంటే ఆత్మీయ స్వస్థత కావాలి. ఆత్మీయ ప్రార్థనలు చేయడం మానేసావు, నీకు అక్కడ స్వస్థత అవసరం. వాక్యం చదవడం మానేసావు, అక్కడ స్వస్థత అవసరం. ప్రార్థనకి వెళ్ళడం మానేసావు, ఉపవాసం ఉండడం మానేసావు, ఆడ ఆత్మీయ స్వస్థత అవసరం. ఇది స్పిరిచువల్ హీలింగ్ అంటే. అర్థమైందా? ఇందా శారం గారు చెప్పినట్టుగా మనం ఒకప్పుడు ప్రార్థన చేసి 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 అలసిపోయి ప్రార్థనలు మనందరికి కూడా మారుపెట్టి చేసి మనకు కొంత ఏమైపోయింది, నిర్లక్ష్యం, నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దాని నుంచి బయటికి రావడమే ఆత్మీయ స్వస్థత. ఈ ఉదయకాల సమయం ప్రభువా నాకు ఆత్మీయ స్వస్థత కలుగుచ్చమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరొక మాట చెప్తున్నాను. రిలేషనల్ హీలింగ్ అంటే సంబంధం అనగా ఒకరి పట్ల ఒకరు సంబంధం కలిగినటువంటి స్వస్థత కావాలి. రిలేషన్షిప్ హీలింగ్ అంటే సంబంధ బాంధవ్యములు కలిగిన హీలింగ్ స్వస్థత. సంబంధ బాంధవ్యములు కలిగిన స్వస్థత అంటే ఏంటి? ఒక విశ్వాసం ఒకరు చక్కగా మాట్లాడుకునేవారు, ఒక ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు మాట్లాడుకునేవారు, అత్త కోడలు చక్కగా మాట్లాడుకునేవారు, తల్లి కూతురు బాగా కలిసి మాట్లాడుకునేవారు, అల్లుడు అత్తగారు అల్లుడు మాంగారు కలిసి బాగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? అల్లుడికి అత్తగారికి మాటలే పడడం లేదు, మాంగారికి అల్లుడికి పడడం లేదు, తండ్రికి కొడుక్కి పడడం లేదు, కోడలికి అత్తకి పడడం లేదు, కూతురికి తల్లికి పడడం లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే రక్త సంబంధం అనేది తెగిపోతుంది. ఈ తెగిపోయిన రక్త సంబంధాన్ని తిరిగి స్వస్థపరిచేదే రిలేషన్షిప్ హీలింగ్ అనమాట. మరి ఈ ప్రార్థనలో ఏమవుతుందంటే మళ్ళా తిరిగి నీవు నీ కొడుకుతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటావు, తిరిగి నీ కోడలతో మాట్లాడుతావు, క్షమిస్తావు, తిరిగి నీ కూతురుతో మాట్లాడతావు, తిరిగి నీ అల్లుడితో మాట్లాడతావు, తిరిగి నీ అత్తగారితో మాట్లాడతావు. కొంతమంది ఆ లాయనికి ఆవిడికి మాట్లాడవు. ఈ మాట అర్థమైందా? హలో, ఇది ఎలా చూస్తారండి మొగళ్ళు? అర్థమైంది నేను చెప్పింది. ఇంట్లోనే ఉంటారు, భార్య కొండ వండుకుంటుంది, భర్త కొండ వండుకుంటాడు, భార్య మంచం మీద పడుకుంటుంది, భర్త మంచం మీద పడుకుంటాడు. వీళ్ళిద్దరికి సమాధానం ఉండదు. అలాంటి కుటుంబాలను కూడా నేను చూశానండి. ఉన్నాయి, చెప్పినందుకు స్తోత్రం. మీరు సత్యమే చెప్పి తిరిగి చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి. మళ్ళీ ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటారు, ఆయనకున్నది ఈయనకుంటుంది. అంటే దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్య భర్తల మధ్య ఏమీ లేదు, సంబంధము లేదు. ఇలా బ్రేక్ అయిపోయినటువంటి చెడిపోయిన సంబంధాలను తిరిగి యేసయ్య బాగు చేస్తాడు. అదే రిలేషన్షిప్ హీలింగ్ అంటే, సంబంధ బాంధవ్యం స్వస్థత అంటే అదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రికి విరోధంగా పొరపాటు చేసి వెళ్ళిపోయి ఆస్తిని పంచుకొని, ఏ సంబంధం లేదు. తర్వాత తండ్రి తిన్నాడు, అక్కడ తినడానికి లేదు, తిరిగి వచ్చాడు లేదా, తండ్రి దగ్గర సమాధానం పడ్డాడు లేదా, పర్లోకపు తండ్రి దగ్గర మళ్ళీ తిరిగి తండ్రితో కలుసుకున్న లేదా, అదే సంబంధము కలిగి ఉండడం అంటే. ఆ కోల్పోయిన నీ కుటుంబ సభ్యులతో బంధువులతో కోల్పోయిన ఆ తిరిగి సంబంధాన్ని దేవుడు మళ్ళా నీకు ఏర్పాటు చేస్తాడు. అదే సంబంధ స్వస్థత అంటే. రక్త సంబంధ స్వస్థత అంటే దేవుడు వారి దేశమును స్వస్థపరుచునంటే ఇన్ని విధాలుగా ఆయన స్వస్థపరుస్తాడు. మరొక స్వస్థత చెప్తున్నాను, సోషల్ హీలింగ్, సామాజిక స్వస్థత. సామాజిక స్వస్థత అంటే ఏంటి? అంతకుముందు నువ్వు బాగున్నావు, వీళ్ళు ఎవరు కనిపించారా నీకు? అమ్మ ప్రైజ్ లాడ్, అమ్మ ప్రైజ్ లాడ్ షేక్ హ్యాండ్ ఇచ్చి చక్కగా అమ్మ బాగున్నారా, అయ్యా బాగున్నావా ఆయన గౌరవించేదాను, ప్రేమతో పలకరించేదాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు?
ఇప్పుడు ఆ వ్యక్తి కానీ వచ్చిందంటే ముఖం ఇటు తిప్పేస్తాం, ముఖం తిప్పేస్తాం, మూతి తిప్పేస్తాం. కారణం ఏంటి చెప్పు? కారణం పడదు. ఒకరి మాట ఒకరికి పసుక యుందరని చెప్పాడు కదా దానియేలు గ్రంథంలో, మీకా గ్రంథంలో చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మని చూస్తావు, ఈ అమ్మ దెప్పుతూ ఉంటుంది. అదేందా? కొంతమంది ఇంత జంతువులు ఉంటారు, ఇంత మనుషులు ఉంటారు, ఎంత మనుషులు చూసి ఉమ్మేస్తూ ఉంటుంటారు. అప్పుడే వచ్చేత ఉమ్మలకి కిట్టిన మనుషులు వచ్చారనుకోండి, అప్పుడే క్యాంటర్ ఇచ్చి ఉమ్మూస్తూ ఉంటారు. మళ్ళీ అలాంటి వెళ్ళేటి ఉమ్ము కాదు, అంటది. రాదు కానీ అంటది. అంటే ఏంటిది చెప్పండి. ఇది ఎంత నవ్వుకుంటుంటారు. అనుభవాలు కదా. ఉమ్ము రాకపోయినా ఉమ్ము రప్పించడానికి ప్రయత్నం చేస్తారు. క్యాంటర్ ఇచ్చి మరి ఇది అర్థమైందా? ఇదేం చెప్పో నాకు తెలియదు. మాయదారి రోగం. ఈ రోగానికి యేసయ్య దగ్గర స్వస్థం ఉంది. సామాజిక హీలింగ్ అంటే ఇదే. సామాజికంగా నువ్వున్న గ్రామంలో, నువ్వు నా ఈదిలో, సంఘములో తోటి విశ్వాసంతో, తోటి సహోదరుతో ప్రయత్నాడండి, అమ్మ బాగున్నారని ప్రేమగా మర్యాదగా మాట్లాడుకునేదాన్ని అంతకుముందు. నువ్వంటే అంత ప్రేమ అందరికి. కానీ ఇప్పుడు నేను చూస్తే భయపడిపోతారు. కారణం ఏంటి? అమ్మో అంటే నేను చూస్తే అంత భయం. అంచేత నీవు కోల్పోయిన సామాజికమైన సంబంధం, ఆ ప్రేమ మర్యాదలు తిరిగి నువ్వు పొందుకుంటావు. ఈ సామాజికమైన స్వస్థత కావాలి. నీ గ్రామంలో ఉన్న వారందరితో ప్రేమగా మనుసుకునేటువంటి ఆ మంచి గుణము కావాలి, ఆ మంచి మనసు కావాలి. అటువంటి స్వస్థత నాకు దయచే ప్రభువని నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఫైనాన్షియల్ హీలింగ్. ఏం చెప్పాను చెప్పండిరా? ఏం చెప్పినప్పుడు 6. ఇప్పుడు లాస్ట్లో ఏంటి? ఫైనాన్షియల్ హీలింగ్ అంటే ఆర్థిక స్వస్థత. ఒకప్పుడు డబ్బు ఉంది, బాగున్నాం, బంగారం ఉంది, టింగ్ అని టిప్ తిరిగాం, అంతా బాగుంది, ఏ కొదువు లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. డబ్బునంత చెప్పు ఇంకెలా తిరిగామంటే నన్ను చూడు, నా సోకు చూడన్నట్టుగా నచ్చింది అలా కొనుక్కొని నచ్చింది అలా తిన్నాం, హ్యాపీగా తిరిగాం. బట్ నౌ కంప్లీట్గా కుదేలైపోయాం. ఏమి లేని పరిస్థితి ఏర్పడిపోయింది. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. పొయ్యి మీదకి లేవు, పొయ్యి కిందకి లేవు. ఆర్థికంగా చితికిపోయావు, కుదేలైపోయి ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆర్థిక స్థితి నేను మనలో బాగు చేస్తాను. యోబు భక్తుడు ఉన్నాడు, తను శారీరకంగా చితికిపోయాడు. నేను చెప్పే లక్షణాలన్నీ యోబులో జరిగినాయి. నేను చెప్పే లక్షణాలన్నీ భక్తుడైన యోబులో ఉన్నాయి. శారీరకమైన స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఆర్థిక స్వస్థత, మానసిక స్వస్థత, సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్ స్వస్థత. ఏంటండి? భార్య వదిలేయడానికి వెళ్ళిపోయి, భార్య వదలేదు, అలా కంటిపెట్టుకు ఉంది. కానీ అన్నదమ్ములు, అక్కచెల్లు యోబును విడిచిపెట్టేశారు. తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. తర్వాత 42 రాయబడింది, స్నేహితులు విడిచిపెట్టేశారు. సామాజికంగా దేవుడు మళ్ళీ తిరిగి స్వస్థత ఇచ్చాడు. ఆర్థికంగా అంతా నష్టపోయాడు, డబల్ 200గా దేవుడు యోబును ఆస్వాదించాడు. సో దేవుని సందులో వారి దేశమును నేను స్వస్థపరుస్తానంటే ఎన్ని విధాలుగా దేవుడు స్వస్థపరుస్తాడు మనని. చెప్పండి, ఇప్పుడు ఎన్ని చెప్పండి త్వరగా. 1 శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, భావోద్రేకపరమైన స్వస్థత, ఆత్మీయ స్వస్థత, సంబంధ బాంధవ్యంతో కూడిన స్వస్థత, సామాజిక స్వస్థత, ఆర్థిక స్వస్థత. ఇవన్నీ ఎంతమంది కావాలి? వద్దంటే ఆమె చెప్పేస్తాను కూడా ఉండి. ఎంతమందికి కావాలి? కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవి కావాలంటే పైన 4 చెయ్యాలి. ఏంటవి? నువ్వు తగ్గించుకోవాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది ఆయన వెతకాలి. 4వదిగా చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ఇవి జరిగితే ఐ విల్ హీల్ ద నేషన్ అన్నాడు. వారి దేశమును స్వస్థపరుస్తాను.
అటువంటి స్వస్థత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలు జరిగించడం ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము, త్వరగా యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. రైట్, 33 వచనం. అది ఎంతది? 30-31 వచనాలు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించను, ఒకడు లేకపోయాడు. కాడు బద్దలైన సందులో నిలబడమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకడైనా లేదంట. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరిచేవారికి కావాలి, గ్రామాలను దిట్టపరిచేవారికి కావాలి, కుటుంబాలను దిట్టపరిచేవారికి కావాలి, బిడ్డల జీవితాలను నిర్మించేవారు కావాలి, బిడ్డల కుటుంబాల బ్రతుకులను బాగు చేసేవారికి కావాలి. వారి పక్షంగా ఎవరైనా నిలబడి వారు ఎవరైనా ఉన్నారని నేను వెతుకుతూ ఉన్నాను, కానీ ఒక్కడు కూడా లేడని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీ కుటుంబాన్ని నిర్మించడానికి, నీ కుటుంబంలో ప్రాకారాలు దిట్టపరచడానికి, నీ బిడ్డల యొక్క జీవితాలు దిట్టపరచడానికి నీవే ఆ గ్యాప్లో నిలబడాలి. స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఆ గ్యాప్లో నిలబడాలి అని అంటాడు. బద్దలైన సందులను నిలుచుటకును తగిన వాడు ఎవడైనా ఉన్నాడని వెతుకుతున్నాడని ప్రభు. ఆ గ్యాప్లో నీవు నిలబడాలి, నేను నిలబడాలి. మన దేశ ప్రజల పక్షముగా, మన గ్రామ ప్రజల పక్షముగా, మన కుటుంబాల పక్షముగా, మన సంఘ పక్షముగా నిలబడి ప్రార్థన చేయవలసిన బాధ్యతను ప్రభు మనకు అప్పగించాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే అప్పుడు ఏమో జరుగుతుంది? దేవుని సన్నిధిలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఏమిటా కార్యాలు? స్వస్థత కార్యాలు జరుగుతాయి. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, మానసికమైన స్వస్థత, ఇవన్నీ ఉద్రేకపరమైన స్వస్థత, ఇవన్నీ జరిగినప్పుడు నీకు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటావు. యూ విల్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్. అంచేతనే ఇవన్నీ జరగాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుందని చెప్పారు ఇందాక? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన ప్రకారంగా ఉంటుంది. ప్రార్థన చేస్తే మనం పొందకపోయేది లేదు. ఆనాడు భక్తులు దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, ఎజ్రా, నెహెమియా, ఏంటండి, ఇటువంటి వారు అందరూ దేశము కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన వలన ఇశ్రాయేలు ప్రజల మధ్య మనశ్శాంతి కలిగింది. ఈరోజు నీవు నేను చేసే ప్రార్థన వలన మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశంలో నెమ్మది కలుగును గాక. హల్లెలూయా. మోకరించని ప్రార్థన చేసుకుందాం.